నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. అమెరికాలో జరుగుతున్న T20 వరల్డ్ కప్లో అమెరికా మీద భారత్ విజయం సాధించి వరుసగా 3 విజయాలు సాధించి సూపర్ 8లోకి ప్రవేశించింది. అయితే అమెరికా జట్టు భారతదేశంకు ఎటువంటి పరిస్థితుల్లోనూ బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ సమవుజ్జి కాదు. మ్యాచ్ అంతా ఏకపక్షంగా జరుగుతుందని అనుకున్నారు. ఇండియాలో జరిగితే మ్యాచ్లు ఇండియా క్రికెట్ మ్యాచ్ స్టేడియం ఎలా ఉంటుందో అమెరికా స్టేడియం అంతా భారత్ అభిమానులతో నిండిపోయింది. స్టేడియం అంతా ఏకపక్షంగా జరుగుతుందని, భారత్ యొక్క బల ప్రదర్శన చూడాలని. కానీ అలా జరగలే. అమెరికా జట్టుతో పోటీ అంటేనే ప్రతి జట్టు భయపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. పాకిస్తాన్ని ఓడించారు వాళ్ళు. రెండు మ్యాచ్లు విజయం సాధించారు అమెరికా వాళ్ళు. భారత్తో కూడా గట్టి పోటీనిచ్చారు. భారత్ మొట్టమొదటిగా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదటగా చేసిన అమెరికా బ్యాటింగ్ స్టార్ట్ చేసినప్పుడు 2 వికెట్లు త్వరగా పడిపోయినాయి. అంటే భారత్ ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది అన్నట్టుగా మనకు అనిపించింది. కానీ అనూహ్యంగా బ్యాటింగ్లో పుంజుకుని 20 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 110 రన్లు చేయగలిగింది. అయితే బౌలింగ్లో అద్భుతమైనటువంటి ప్రదర్శన హర్షదీప్ చేయటం వల్ల వారు 110 రన్నులకే ఆల్అవుట్ అవ్వటం జరిగింది. లేకపోతే 120-125 రన్స్ కనుక చేసినట్లయితే విజయావకాశాలు చాలా అమెరికాకి మెరుగై ఉండేది. బ్యాటింగ్ను ప్రారంభించినటువంటి ప్రతి ఇండియన్స్ అమెరికాలో T20 వరల్డ్ కప్లో కోహ్లీ యొక్క అద్భుత ప్రదర్శన, బ్యాటింగ్ ప్రదర్శన చూడాలని అమెరికాలో ఉన్న ప్రతి ఇండియన్ స్టేడియంకి వచ్చి ఆత్రంగా ఎదురు చూస్తూ ఉన్నారు. రెగ్యులర్గానే రోహిత్ శర్మ, కోహ్లీ ఓపెనింగ్ చేశారు. మొదట బాల్ని రోహిత్ శర్మ ఆడాడు. తర్వాత రెండో బాల్కి కోహ్లీ బ్యాటింగ్ చేస్తూ డక్అవుట్ అయిపోయాడు. T20 వరల్డ్ కప్లో డక్అవుట్ అయినటువంటి బ్యాట్స్మెన్ మన కోహ్లీ. తర్వాత వెంటనే రోహిత్ శర్మ కూడా అవుట్ అయిపోయాడు. క్లిష్ట పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. బ్యాటింగ్లో మళ్ళీ ఇబ్బంది పడుతుందా, తడబడుతుందా, అమెరికా మీద మనం విజయం సాధిస్తామన్న పరిస్థితి వచ్చింది. కానీ మళ్ళీ పంత్ ఆదుకున్నాడు. మళ్ళీ కొంత వికెట్ల పతనాన్ని ఆపగలిగాడు. తర్వాత మళ్ళీ వెంటనే వికెట్ పడిపోయింది. ఆ తర్వాత వచ్చినటువంటి సూర్యకుమార్ యాదవ్, తర్వాత శివం దూబే ఇద్దరు 4వ వికెట్ పడకుండా 3 వికెట్ల నష్టానికి 18.2 ఓవర్లు పూర్తి చేసి విజయాన్ని సాధించగలిగారు. అమెరికా స్లోగా బౌలింగ్ చేయటం వల్ల 5 రన్లు పెనాల్టీ వేశారు. అందుకని మనము తక్కువ రన్స్ చేసిన విజయం సాధించగలిగాం 18.2 ఓవర్లోనే. ఈ విజయం ద్వారా సూపర్ 8కి భారత్ అర్హత సాధించింది. మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ లాడర్హిల్లో కెనడాతో తలపడుతుంది. కానీ భారత్ ప్రతి అభిమాని ఈరోజు ప్రదర్శించిన ప్రదర్శనను ఆశించట్లేదు. రోహిత్ శర్మ, కోహ్లీ ఫామ్లోకి వచ్చినట్లయితే, వాళ్ళిద్దరూ కనుక ఫామ్లోకి అద్భుతమైన బ్యాటింగ్ చేసినట్లయితే మనకు T20 వరల్డ్ కప్ను విజయం సాధించి వరల్డ్ ఛాంపియన్గా నిలిచేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.